వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీరుపై టీడీపీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. జగన్ తిరుపతికి వెళ్లడం ఆ ఏడుకొండల వాడికే ఇష్టం లేదన్నారు ఆయన. అందుకే జగన్ తన పర్యటన రద్దు చేసుకున్నారని చెప్పారు. వెంకన్న స్వామి అనుమతి ఉంటేనే కొండపైకి వెళ్తారన్నారు. ఏం మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి? నీకు మతి ఉండి మాట్లాడుతున్నావా, మతి లేకుండా మాట్లాడుతున్నావా? ముమ్మాటికి నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి అభ్యంతరం చెప్పి ఆగిపోయింది మాత్రం నీతో వెంకటేశ్వర స్వామి చెప్పించిన మాటే. వెంకటేశ్వర స్వామికి కూడా నువ్వు అక్కడికి రావడం ఇష్టం లేదు కాబట్టి ఇది భగవంతుడి కృప. ఏం చేసినా భగవంతుడే చేస్తాడు. నువ్వు చెప్పావు కదా 151 సీట్లు ఇస్తే ఏమన్నావు నువ్వు? భగవంతుడు చూశాడు అన్నావు, అంతే కదా. మళ్ళీ మాకు 164 సీట్లు ఇచ్చాడు, మేము కూడా చెప్పాంగా భగవంతుడు చూశాడని. అలాగే వాళ్ళు నువ్వు తిరుపతి అలా వెళ్ళకుండా స్టేట్మెంట్ ఇచ్చావు, భగవంతుడే చూశాడు. కాబట్టి నువ్వు చంద్రబాబు నాయుడు గారి మీద నెపం మోపకు. రాష్ట్రంలో అనేక అక్రమాలు, అనేక అవినీతులు జరిగినాయి. ఇవాళ ఏమంటాడు, 100 రోజులది ఫెయిల్ అంట, దాన్ని పక్కదారి పట్టించడానికి ఇదంట. అసలు జగన్మోహన్ రెడ్డి పథకం ప్రకారం దీన్ని రివర్స్ అటాక్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడయ్యా అంటే, ఇంకా ఇతని మీద అవినీతి కోణాలు బోల్డ్ ఉన్నాయి. అవినీతి కోణాలు ఎక్కడ బయటికి అన్నీ ఒకటి తెస్తారో అని దీన్ని రివర్స్ అటాక్ చేసి ఇదిగో నా మీద తీసుకొచ్చారు అని చెప్పడానికి రివర్స్ అటాక్ చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మేమందరం చెప్తున్నాం, ప్రజలందరూ చెప్తున్నారు, మాకు మతాలు కులాలు ఏమి లేవు, అది కూడా చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ అందరినీ సమానంగా చూస్తుంది. రేపు ఎక్కడ అవినీతి జరిగినా మేము వెళ్తాం, ఎక్కడ అవినీతి జరిగినా మేము వెళ్తాం. ఇక్కడే కాదు, మసీదు మీదకి ఎవరన్నా దాడి చేస్తే మేము ఊరుకోం, చర్చి మీదకి దాడి చేస్తే ఊరుకోం. తెలుగుదేశం ప్రభుత్వం ఏదో నువ్వొక్కడివే నేను బైబిల్ చదువుతాను లేకపోతే నేను ఇచ్చేస్తాను అంటావేంటి?